హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే స్మూత్, సాఫ్ట్ అండ్ టేస్టీ వైట్ ఇడ్లీ ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు రెసిపీ. చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా, స్పాంజీగా, తెల్లగా వచ్చాయో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో రవ్వ కూడా తీసుకోవాలి. ఇక్కడ మినపప్పు వచ్చేసి ఫ్రెష్గా ఉన్న లేటెస్ట్ మినపప్పుతో మనం ఇడ్లీలు చేసుకుంటే తెల్లగా వస్తాయి. అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. అదే ఫేడెడ్ మినపప్పుతో కానీ మనం ఇడ్లీలు చేసుకుంటే దాని యొక్క టెక్స్చర్, టేస్ట్ అంతగా బాగోదు. ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. మినప్పప్పు గ్రైండ్ చేసుకునే ఒక 2 అవర్స్ ముందు సగ్గుబియ్యం ఒక 1/2 కప్పు తీసుకోవచ్చు. ఇక్కడ సగ్గుబియ్యం లేని వాళ్ళు అటుకులు ఒక 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకు తీసుకుంటాము అంటే ఇడ్లీలు తెల్లగా రావడానికి. దాని తర్వాత ఒక 4 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ ఇడ్లీ రవ్వ వచ్చేసి సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వలు తీసుకుంటే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఈ ఇడ్లీ రవ్వ అలాగే సగ్గుబియ్యం ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 6 గంటల వరకు మినపప్పు నానిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఐస్ క్యూబ్స్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే స్మూత్ బ్యాటర్ వస్తుంది. అదే గ్రైండర్లో వేసుకుంటున్నాము అంటే ఐస్ క్యూబ్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మినపప్పులో వేసిన ఐస్ క్యూబ్స్ అంతా వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ వాటరే కొంచెం తీసుకొని ఇందులోకి వేసుకుని స్మూత్ పేస్ట్ కింద బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా స్మూత్ బ్యాటర్ వచ్చేసిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగిలిపోయిన మినపప్పు కూడా గ్రైండ్ చేసుకుని ఈ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ ఎలా వాష్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక నీట్ క్లీన్ క్లాత్ పెట్టుకొని అందులోకి ఈ ఇడ్లీ రవ్వ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ రవ్వ అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత క్లాత్ అంతా దగ్గర చేసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. సో మొత్తం వాటర్ ఇడ్లీ రవ్వ సెపరేట్ అయిపోద్ది. ఈ విధంగా వాష్ చేసుకుని ఇక్కడ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ రవ్వ అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు. అదే మార్కెట్లో పర్చేస్ చేసుకున్న ఇడ్లీ రవ్వ అయితే ఖచ్చితంగా వాష్ చేయాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ రవ్వని ఈ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 9 అవర్స్ లేదు అంటే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టేసుకోవాలి. ఇక్కడ టెంపరేచర్ మీద బేస్ అయి ఉంటుంది ఫర్మెంటేషన్ ప్రాసెస్. చలికాలంలో అయితే 12 గంటల వరకు టైం పట్టొచ్చు. అదే వేసవి కాలం అయితే మటుకు త్వరగానే పులిసిపోతుంది. సో ఈ విధంగా టెంపరేచర్ చల్లగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మైక్రో ఓవెన్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే వెచ్చగా ఉన్న కబోర్డ్లో అయినా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 9 అవర్స్ ఫర్మెంటేషన్ తర్వాత కావాల్సినంత ఇడ్లీ బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావస్తే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని థిక్గా ఉండకూడదు. బ్యాటర్ వచ్చేసి బాగా థిక్గా టైట్గా ఉంది అంటే మటుకు కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండడం వల్ల ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఇందులోకి గీ కానీ ఆయిల్ కానీ బ్రష్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఇందులోకి 3/4 ఫిల్ అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆల్టర్నేటివ్గా ప్లేట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా అరేంజ్ చేసుకోవాలి అంటే ఇడ్లీలు పొంగేటప్పుడు అడుగున అతుక్కోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇడ్లీ గిన్నెలోకి వాటర్ యాడ్ చేసి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత వెంటనే లిడ్ ఓపెన్ చేయకూడదు. ఒక 2 to 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అలా
ఉంచేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీలు రెడీ. సో ఈ విధంగా వేడివేడి ఇడ్లీలన్నీ హాట్ ప్యాక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సాఫ్ట్గా టేస్టీగా ఉన్న ఇడ్లీలు తింటే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో సాఫ్ట్ అండ్ వైట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.